హాయ్ హలో అందరికీ నమస్కారం. నవంబర్ 19న రిలీజ్ అవబోతున్న చలో ప్రేమిద్దాం సినిమా ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నిట్లో చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా మనందరికీ కూడా అర్థమైపోతుంది. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి బోల్డ్ అని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి టీం మనతో రెడీగా ఉన్నారు. హీరో సాయి రోనక్ అండ్ అలాగే హీరోయిన్ నేహ, నిర్మాత ఉదయ్ కిరణ్ గారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అంటే జనరల్ గా సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చాక ఫేస్ లో నర్వస్ కనిపిస్తూ ఉంటుంది. మరి మీరేంటి అంత జాయ్ఫుల్ గా ఉన్నారు? దీనైతే లైట్ లో వెలిగిపోతుంది. అంటే మేము సినిమా క్వాలిటీ పరంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ మూవీలో అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసాం. ఒక కోవిడ్ లాంటి పాండమిక్ తర్వాత ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ అ గుడ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్కి తగిన అన్ని అంశాలు మా సినిమాలో కవర్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. సో మీ గురించి నాకు నేహ చాలా కంప్లైంట్స్ ఇచ్చింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉదయ్ గారు, పాండమిక్ సిచ్యువేషన్లో ఒక ప్రోడక్ట్ని ఒక 2-3 ఏళ్ళు హోల్డ్ చేయటం అన్నది చాలా కష్టమైన ఇది. బట్ అయినా కూడా అది హోల్డ్ చేసి ఇంత విత్ ఇన్ స్పాన్లో రిలీజ్ చేయటం అన్నది ఇప్పుడు వస్తున్న కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్కి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎలా మేనేజ్ చేస్తున్నారు అది? మీరు కూడా చాలా హ్యాపీగా హిట్ కొట్టబోతున్నాం అన్న కాన్ఫిడెంట్తో కనిపిస్తున్నారు. అంటే ఈ ప్రోడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఒకటి. సో ఈ లాంగ్ బ్యాక్ తర్వాత ఈ మధ్య వస్తున్న మూవీస్లోకి ఒక ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక మూవీ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఓ లవ్ స్టోరీ ప్లస్ ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా వచ్చింది. టీం కూడా అలా కుదిరి వర్క్ చేశారు. సో సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తప్ప ఇంకా వేరే దాని మీద వర్కౌట్ చేయాల్సి వస్తుంది. సో నేహ, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? చాలా బబ్లీగా కనిపిస్తున్నారు మాకు. వెరైటీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తుంది కదా, ఒకసారి కన్నిట్లా ఒకసారి కన్నిట్లా, అది ఐబ్రో లిఫ్టింగ్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? It's a full bubbly girl, very joyful. It's kind of tomboy kind of like full open-minded, very confident. So very entertaining. సో అంటే టీజర్ ట్రైలర్లో మీ డైలాగ్స్ చూస్తే చాలా బోల్డ్ డైలాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో చక్కగా అమ్మాయికి లంగావోని కట్టించి అంత బోల్డ్ డైలాగ్స్ చెప్పించడానికి రీజన్ ఏమన్నా ఉందా? ఆ బోల్డ్ డైలాగ్స్ అనేవి ఆడియన్స్ పర్స్పెక్టివ్ తెలుసు. యాజ్ యూ కెన్ సీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా, చాలా బబ్లీగా ఉంటుంది సినిమా మొత్తం. సో హీరో ఫ్రెండ్స్ ప్లే చేసే వాటిని ఆ అమ్మాయి సీరియస్గా తీసుకుంటుంది. మేము ఇంకో అర్థం చెప్తాం. ఓకే, అంటే ఇక్కడ నాకు ఒక చిన్నది ఎక్కడో స్ట్రైక్ అవుతుంది. జనరల్గా ఇలాంటి కామిక్ కొన్ని సబ్జెక్ట్స్లో ఎలా అంటే తెలుగు రాని ఒక అమ్మాయికి కనుక రాంగ్ తెలుగు నేర్పించి, మేబీ అదేమన్నా సబ్జెక్ట్లో ఉందా? అట్లాంటిదే. You have to watch. నేను కనిపెట్టేశాను ఆల్రెడీ. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది రోనక్? హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి ఇట్స్ వెరీ కామన్ క్యారెక్టర్. అంటే మనం సొసైటీలో చూసే ప్రతి హీరో క్యారెక్టర్. అంటే యూజువల్గా హీరోయిన్ వెనకాల పడ్డం, అల్లరి చేయడం లాంటివి చేయడు. ఒక ఇద్దరు చెల్లి, ఒక అమ్మ నాన్న, ఇట్లా ఒక ఫ్యామిలీ నుండి ఉన్న అబ్బాయి కాబట్టి చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటాడు. సో యూజువల్గా చాలామంది 90% అబ్బాయిలకి ఒక అమ్మాయితో మాట్లాడాలంటే కొంచెం షైనెస్ అది ఉంటుంది. సో దాన్ని చాలా న్యాచురల్గా చూపించాం. దాంట్లోనే మళ్ళీ వీ టుక్ దిస్ సినిమాటిక్ లిబర్టీ హౌ అట్లాంటి ఒక కామన్ లైఫ్ ఉన్న ఒక అబ్బాయి ఒక సీరియస్ సిచ్యువేషన్లో పడితే హౌ హీ హ్యాండిల్స్. అండ్ ఒక ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కరికి చెడు చేయొద్దు, అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటారు. వాళ్ళ మటుకు వాళ్ళే ఉంటారు. అట్లాంటి అబ్బాయి వాడి బౌండరీ దాటి వెళ్ళి ఒక అమ్మాయి కోసం ఏం చేశాడు అనేది సినిమా. రియల్ లైఫ్లో షై ఉంటుందా? మీకు అమ్మాయిలతో మాట్లాడడానికి ఫ్రీగానే ఉంటారా నేహ? లేదు, అంటే మామూలుగా నేహ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? అట్లాంటిది ఏం లేదు. ఐఎమ్ గుడ్ టు ఎవ్రీ వన్. సో యా అట్లా. ఓకే, మీరు చాలా పెద్ద డాన్సర్ అంట. పెద్ద డాన్సర్ ఏం లేదు. నాకు మామూలుగా డాన్స్ కానీ డాన్స్ ఎంత ఇష్టమో, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నా అంతే ఇష్టం. సో చిన్నప్పటి నుండి డాన్స్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ మందికి డాన్సర్గా తెలుసు. కాకపోతే యాక్టింగ్ అనేది ఇంకెక్కువ ఇష్టం. సో యా. సో అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పారు నేహాని. మీ డైరెక్టర్ సార్ ఏది చెప్తే అది విత్ ఎక్స్ప్రెషన్స్ అన్ని సింగిల్ టేక్లో, మా చిప్స్ ఎక్కడ వేస్ట్ అయిపోకుండా చేశారంట, నిజమేనా? అవునా? సో ఫస్ట్ అంటే 90 ml బిఫోర్ రిలీజ్ అయినప్పటికీ మీ ఫస్ట్ తెలుగులో ఇదే కాబట్టి ఎలా మేనేజ్ చేశారు తెలుగు లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్? My director Garu helped me a lot, like because of him only actually. He's the reason behind all the
సో అన్నీ డైరెక్టర్ గారు నేర్పిస్తే చేశానంట. సో ఉదయ్ గారు లైక్ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్లో సినిమా బిజినెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఏది ఉంటే సినిమా అంటే హీరోయిన్ గ్లామరస్గా ఉంటే హిట్ అవుతుందా, లేదంటే ఫైట్స్ ఉంటే హిట్ అవుతాయా, ఈ డబ్బింగ్ రైట్స్ ఎంత క్వాలిటీ ఎలా ఉండాలి, హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం సినిమాలు తీస్తున్నాయి కూడా చాలానే జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో మీరు ఒక ట్రెడిషనల్ లవ్ స్టోరీని తీసుకొని సురేష్ గారికి ఇది అప్పచెప్పడం ఎలా అనిపిస్తుంది? అది మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఏ సినిమా గురించి సక్సెస్ అయినా కూడా స్టోరీ ఈజ్ ఐ థింక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉంటే ఏ సినిమా ఆడుతుందని ఒక నమ్మకం. సో జయంత్ పరాంజీ ఆల్మోస్ట్ ఆయన మ్యాక్సిమం హిట్స్ ఇచ్చారు. ఆయన శిష్యుడిగా ఈయన చెప్పిన కథ కానీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ దీంట్లో లవ్ థ్రిల్లర్ అంటే లవ్ స్టోరీ లాగా ఉంటుంది కానీ ఫైనల్లీ ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ థ్రిల్లర్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో అలా ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేసిన జరిగింది. మీకు థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం అనుకో. అంటే ఆఫ్ కోర్స్ నా మెంటాలిటీ డ్రాప్ కాబట్టి మినిమం కొండారెడ్డి బురుజ్ దగ్గర ఏమన్నా 2-3 ఫైట్లు ఏమన్నా పెట్టారా? కొండారెడ్డి కూడా తగ్గట్లేదు. లాస్ట్లో యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, ఫైట్స్ లాంటిది కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి బట్ నాట్ ఫైట్స్. మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఫైట్లు ఏమన్నా చేశారా అక్కడ? లేదండి లేదండి. అంటే రియల్టర్లు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం మన కొండారెడ్డి బురుజ్ దగ్గర ఆ సెటప్ కనిపిస్తూ ఉంటుంది కదా. సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి మనీ అన్ని చేసాం అంతే, డబ్బు సంపాదించాం. టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీ ఎస్. ఎందుకంటే సినిమా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియనప్పుడు సపరేట్ బిజినెస్ ఉంటేనే మీకు నచ్చిన క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలరు. సో ప్రెషర్ కుక్కర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్తో వస్తున్నారు కదా. అంటే రోనక్ బిఫోర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నట్లయితే ఒక ప్యాషనేటెడ్ పర్సన్గా కనిపిస్తూ ఉంటారు. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలా చూస్ చేసుకుంటున్నారు? అండ్ ఈ స్టోరీలో మీ క్యారెక్టర్ స్పెషలైజేషన్ అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే కెరియర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? బేసిక్గా నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ బ్లాంక్. నాకు ఎట్లాంటి ప్రాజెక్ట్ చేయాలి అండ్ ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుంది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఒక బ్రేక్ తీసుకొని ఐ వాంటెడ్ టు సెటప్ ఫ్యూ థింగ్స్. కొన్ని మళ్ళీ ఎక్కువ ప్రిపరేషన్తో ప్రెషర్ కుక్కర్ లాంటి ఒక కంటెంట్ బేస్ చేసుకున్నాను. సో ప్రెషర్ కుక్కర్ చూసిన వాళ్ళందరికీ ఏంటంటే అరే అబ్బాయి బాగా యాక్టింగ్ చేస్తాడు అంతవరకే వచ్చింది. ఈ సినిమాతో ఒక విండో ఓపెన్ అయింది. ఈ డాన్స్ కూడా చేస్తున్నాడు, ఫైట్స్ కూడా చేస్తున్నాడు, సో వీ కెన్ యూజ్ హిమ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అని. సో మొన్న ఈ సినిమాలో రిలీజ్ అయిన MCA MBA సాంగ్ చూసిన తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్లో అందరూ కావాలని డాన్స్ నెంబర్ యాడ్ చేస్తున్నారు. ఆ రకంగా నాకు ఒక వైడ్ విండో ఓపెన్ అయింది టు డూ మోర్ స్టఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు MBA చదివారా, MCA చదివారా, గ్రూప్ 1 గ్రూప్ 2 నేను బీటెక్ చేశాను. ప్రతి ఒక్క తెలుగింటి అబ్బాయిలాగా ఫస్ట్ బీటెక్ చేసిన తర్వాత వాడి లైఫ్లో ఏం చేయాలో చూస్ చేసుకున్నాను. పోన్లేండి, ఇవన్నీ చేస్తే ఇక్కడ ఉన్నాం కదా ఎవరు. మరి ఎందుకు మీరు సాఫ్ట్వేర్ అవ్వలేదు? యాక్టింగ్లోనే ఇంట్రెస్ట్ ఉండేది బట్ ఒక బేసిక్ డిగ్రీ ఉండాలి అని ఒక ఇది ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో, ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్. ఒక సర్టిఫికేట్ కోసం మా అమ్మ నాన్న కోసం చేశా. ఆఫ్ కోర్స్ జనాల్లో మీ అబ్బాయి ఏం చదివాడు అంటే వాళ్ళు చెప్పుకోవాలి, బీటెక్ చేశాడు, మిడిల్ క్లాస్ లో ఇవన్నీ కూడా కామన్ ఉంటుంది. సో సాయి రోనక్తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది నేహా? Very nice, very good, very comfortable though. He's very, very good, very kind-hearted, very friendly. So it was very good working with him. సార్ పేపర్ తెచ్చుకొని అన్ని రాసేస్తాను. ఏదైతే మంచి వర్డ్స్ ఉన్నాయో అన్ని చెప్పేసి. Really very nice guy, very nice. సో ఉదయ్ గారు, మీ హీరోయిన్లతో ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్? వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్రెడీ వీడియో విజువల్ అంతా చూసేసి ఉంటారు మీరు. లొకేషన్లో ఎక్కువ లేకపోయినా కూడా ఒక క్వాలిటీ పిక్చర్ అయితే వాళ్ళకి మంచి పిక్చర్ మీరు ఇచ్చారు. సో విజువల్గా చూసినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది రియల్గా? వితౌట్ మేము తీసుకున్నప్పుడు అనుకున్న దానికన్నా వాళ్ళు యాక్టింగ్ వచ్చేసరికి మాత్రం అవుట్పుట్ బాగా వచ్చింది డెఫినెట్గా. బట్ సపోర్టివ్గా ఉన్నారు, ఫుల్ సినిమాటిక్గా ఏ డిఫరెన్సెస్ లేకుండా కూడా. మేము అసలు తీసుకునేటప్పుడు అనుకున్న దానికన్నా చేస్తున్నప్పుడే వాళ్ళు ఈ సినిమాలో బెటర్గా పర్ఫామ్ చేశారా, ఈయన చేయించాడో తెలియదు కానీ అవుట్పుట్ బాగా వచ్చింది వీళ్ళిద్దరిది. సో మీ బిఫోర్ 2 ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే దీనికి మెయిన్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సో దీనికి అన్ని కుదిరినాయి. టీమ్ అనుకోండి, అన్ని కథ అనుకోండి, స్క్రీన్ పైన ఆల్ ఆస్పెక్ట్స్ కుదిరినాయి, ఆల్ ఇంగ్రీడియంట్స్ అని అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ గత సినిమాల కన్నా. మీరు సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు ఓవరాల్ గా ఒక 2 రోజులు మాత్రమే సెట్స్ కి వెళ్ళారని విన్నాం. సహజంగా నేను ఎక్కువ అటెండ్ కాను షూటింగ్స్కి. సహజంగా ఏ సినిమా ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా నేను ఎక్కువ అటెండ్ కాలేదు. ఒకటే కాదు, సినిమా ప్యాషన్ ఉంది బట్ వేరే బిజీ ఉండడం అనుకుంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ ఎక్కువ అటెండ్ కావడం ఇంట్రెస్ట్ లేదండి, షూటింగ్స్ రావట్లేదు. సో నేహా, ప్రొడ్యూసర్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండింది? ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? Same. I'm good. Everyone is good with me, and I am good with everyone.
ఐస్ క్రీమ్ అడిగినప్పుడల్లా వచ్చిందా లొకేషన్? సో ప్రొడ్యూసర్ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్. అంటే నేను దిస్ ఇస్ లైక్ ఇప్పుడిప్పుడే కలుస్తున్నాను. సార్ వాజ్ బిజీ షూటింగ్ అవుతున్న డ్యూరేషన్లో, కానీ హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ కాల్. ఎంత బిజీ ఉన్నా కానీ బీట్ ఏదైనా అవసరం ఉంది అనగానే సార్ జాయిన్ అని అనగానే హీ వాజ్ రెస్పాండింగ్ ఇమ్మీడియట్లీ. ఒక ప్రొడ్యూసర్గా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సీ హౌ, అంటే యూజువల్గా ఒక న్యూ ఏజ్ యాక్టర్స్ తీసుకున్నప్పుడు ఇంత కైండ్ ఆఫ్ ఛానల్ హీ హ్యావ్, హీ కుడ్ హ్యావ్ రెక్రూటెడ్ ఎనీవన్ ఆ కాస్టింగ్. సో మాలాంటి యాక్టర్స్ని తీసుకొని ఈ బిలీవ్డ్ ఇన్ అస్, దానికి ఎవ్రీ టైమ్ ఈ గేవ్ అస్ ఎవ్రీ ఫెసిలిటీ. కర్నూలులో షూట్ చేస్తాము ఫర్ వైల్. సో ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి దే ట్రీటెడ్ అస్ వెల్, ఫుడ్ రీచ్ ఎవ్రీథింగ్ దేవర్ టేకింగ్ రియలీ గుడ్ కేర్. అంటే ఆ బేసిక్ స్పేస్, మైండ్, మెంటల్ పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్. అది హీ వాజ్ ప్రొవైడింగ్ ఎవ్రీ టైమ్. దట్ వాజ్ దేర్. సో డిఓపి గురించి చెప్పండి, ఎందుకంటే ప్రతి విజువల్ కూడా ఈవెన్ దుబాయ్లో షూట్ చేసిన సాంగ్స్ కావచ్చు, లవ్ ఫీల్ అంటేనే ఒక మంచి విజువల్ ట్రీట్ ఉంటేనే ఆ ఫీల్ అందరు ఫీల్ అవుతారు. సో డిఓపి గారితో ఎలా అనిపించింది ఓవరాల్గా ఫిలింలో? డిఓపి అజిత్ గారు చేశారు. అజిత్ గారు ఆయన కెమెరా వెనకాల ఉంటాడు, కానీ ఆయన ఒక ఆర్టిస్ట్ ఇండివిజువల్గా. సో మేము చేస్తున్న యాక్టింగ్ కన్నా ఆయన కెమెరా వెనకాల ఇంకెక్కువ చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్స్ వెరీ ఫన్ టు వర్క్ విత్. ఒక డిఓపి సీరియస్గా ఉండి లేవంటే మా ప్యాన్ సెంటర్ ఇట్లా అంటూ ఉంటే ఒక యాక్టర్ కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటారు. సో బీట్ హీరోయిన్ ఆర్ యాక్టర్గా నేను కూడా we were very comfortable working with him, and it was more fun to work with him. The way he was talking in behind the camera, ఏదైనా చేయకపోయినా కానీ ఏం చేస్తున్నారు నాకు వెళ్ళి ఇది అది అని చెప్పి ఇట్లా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా ఫన్ టు వర్క్ విత్. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ నాట్ సమ్మన్ స్మాల్. హీ డెడ్ నట సామ్రాట్ విత్ గాట్ నేషనల్ అవార్డ్ ఇన్ మరాఠీ. సో ఈజ్ అ బిగ్ గై బట్ వెరీ ఫన్ టు వర్క్ విత్. బట్ విజువల్గా అయితే వెరీ బ్యూటిఫుల్ విజువల్స్. యా, మీకు ఎలా ఉంది డిఓపితో వర్కింగ్? Same. Very comfortable. కొరియోగ్రాఫర్తో Nice. He is very funny. More than comfort. He's very funny guy. సో మరి రోనక్తో మీ డాన్స్ని మ్యాచ్ చేయడానికి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా? I think dance hai nahi na mera. అంటే అమ్మాయి అట్లా నడుస్తూ ఉంటే ఐఎమ్ డాన్స్ and roaming around having fun. ఎక్స్ప్రెషన్స్ డాన్స్ చేసేసి ఉంటుంది దాని. ఓకే, సో మీరు వర్క్ చేసిన లొకేషన్స్ గురించి చెప్పండి. ఏ లొకేషన్స్ చేశారు, ఎలాంటి ప్లేసెస్ మాకు చూపించబోతున్నారు? సార్ లొకేషన్స్ అయితే చూజీగా ఉన్నాయి, బట్ ఏరియాస్ పాత అయినా కానీ రెగ్యులర్ తీసుకునే లొకేషన్స్ కాకుండా కొత్త లొకేషన్ సెలెక్ట్ చేసాం మ్యాక్సిమం. ఓకే, సో మీరు చెప్పారు సాంగ్స్ రిచ్గా వస్తున్నాయని. సో పాండమిక్లో కూడా మేము దుబాయ్ వెళ్ళి అక్కడ 2.5-3 సాంగ్స్ షూట్ చేసాం. సో లొకేషన్స్ మీరు చూస్తే కూడా అంటే రెగ్యులర్ చూసిన లొకేషన్స్ అనిపించవు. సో సెలెక్టెడ్గా తిరిగి మా టీం అనుకోండి కుర్తేసి కొత్తగా ఉండేటి ప్లాన్ చేసుకున్నారు. టీం బాగా ఎఫర్ట్ చేసింది, వర్క్ చేశారు వాళ్ళు. మేము డబ్బు పెట్టాం కానీ వర్క్ అయితే బాగానే చేశారు డబ్బులు వాళ్ళైతే అవుట్పుట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. లొకేషన్స్ కూడా అంటే ఎవరికి కనపడని లొకేషన్ కావచ్చు, తెలియని లొకేషన్స్ చూస్ చేసుకున్నారు మ్యాక్సిమం. సో అది కొత్తగా కనిపిస్తుంటాయి లొకేషన్స్. సో బీమ్స్ గారితో ఎలా అనిపిస్తున్నారు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బీమ్స్ గారిది ఎర్లియర్ వర్క్ ఐ సా. అంటే ఆయన ఇంతకుముందు చేసిన మూవీస్లో హీస్ మోర్ ఆఫ్ దట్ రానెస్ ఉంటుంది. బీమ్స్ గారు చేసిన సాంగ్స్లో ఒక రీజనల్ ఫ్లేవర్ ఉంటుంది, అండ్ దెర్ ఇస్ డిఫరెంట్ వే ఆఫ్ లిరిక్స్ ఉంటాయి, అవి కొంచెం కొలోకియల్గా ఉంటాయి. సో నేను అనుకున్న మొత్తం సినిమా కూడా మీరు ఒక లవర్ బాయ్ లా మార్చేశారు. మా సినిమా స్టోరీ అది విన్నప్పుడు బీమ్స్ గారు చేస్తున్నా అంటే ఐ నో హిమ్ పర్సనలీ వేరే మీడియం త్రూ. ఆయన చేస్తున్నారని నేను కొంచెం టెన్షన్ పడ్డా. ఈయన అన్ని అమ్మాయిల సాంగ్స్, లవ్ సాంగ్స్ కూడా చేయాలి కదా, వాటిలో కూడా ఇట్లా కొంచెం రానెస్ అట్లా పెడితే బాగుండదేమో, మూవీ ఫీల్ డిఫరెంట్ ఉంది కదా అని. బట్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్స్ ఐ వాజ్ క్రేజీ అనమాట. అసలు విని నేను అనుకున్నా అసలు బీమ్స్ గారే చేశారు ఆ సాంగ్స్. అండ్ మ్యూజిక్ ఎంత బాగుంటుందో సినిమా ఆర్ఆర్ అంతే బాగా కొట్టారు. అండ్ ఆర్ఆర్ ఆయన చేయడం ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ థింక్ బీమ్స్ గారు ఫస్ట్ టైం చేస్తుంటారు. ది బెస్ట్ ఆర్ఆర్ సినిమా ఒక రేంజ్ వరకు ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసుకెళ్తే అక్కడ నుండి ఆర్ఆర్తో హీ టుక్ సీన్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ సినిమా చూడంగానే అందరూ బయటకు వచ్చే టెక్నీషియన్స్ వాళ్ళందరూ దే ఆర్ లైక్ రియలీ ప్రైజింగ్ మీ. బట్ నాకు అనిపించింది నేను చేసింది ఇంతవరకు ఉంటే the RR took it to the next level. 100% ఆ రా సబ్జెక్ట్ ని ఆ ఫీల్ ఆడియన్స్ ఫీల్ అవ్వంటే RR చాలా ఇంపాక్ట్ ఉంటుంది.
సో మీ ఫేసుల్లోనే ఆ గ్లో తెలిసిపోతుంది సినిమా ఎంత బాగుంది అనేది. అండ్ స్పెషల్లీ రోనక్, ఇది మీ కెరియర్కి ఎలా హెల్ప్ అవబోతుంది? అంటే ఇంతవరకు ప్రెషర్ కుక్కర్ బిఫోర్ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే థీమ్ ఓరియంటెడ్, ఐ మీన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, బట్ కమర్షియల్ హీరోగా దీని ద్వారా మళ్ళీ మీరు డాన్స్ నెంబర్ అండ్ అట్ ది సేమ్ టైం ఫైట్స్ అండ్ ఒక లవ్, మంచి ఫ్యామిలీ డ్రామా, అన్ని రకాల హంగులతో వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ న్యూ ఏజ్ జనరేషన్ మూవీస్ మోస్ట్ ఆఫ్ ద టైం కంటెంట్ బేస్డ్ ఉంటుంది. కాన్సెప్ట్ ఎంత విచిత్రంగా ఉంటే అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అని కన్సిడర్ చేస్తాం యూజువల్గా. సో అట్లాంటి టైంలో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా వైకుంఠపురం, ఇట్స్ అ కమర్షియల్ మూవీ, ఇట్ షూట్ ద ఇండస్ట్రీ. సో అట్లాంటి ఒక ఇండస్ట్రీని షేక్ చేసే ఇలాంటి సినిమా రావాలి అంటే ఇట్ షుడ్ బి అ కమర్షియల్ మూవీ. సో దీంతో ఐ జస్ట్ గాట్ అన్ ఐడియా హౌ థింగ్స్ వర్క్ ఇన్ అ బిగ్గర్ మూవీ అని. సో అట్లాంటి టెక్నీషియన్స్తో కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సీజీ వర్క్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. సో ఒక కమర్షియల్గా ఇట్లా ఉంటుంది సినిమా అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. సో దీంతో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా అరే రోనక్తో వీ కెన్ మేక్ హిమ్ వర్క్ లైక్ దిస్ అని ఒక ఐడియా వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ దాట్ వే. అంటే అప్కమింగ్ హీరో అవుదామన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. ఈ సినిమాతో అది మీకు ప్రూవ్ అవుతుంది. యా సినిమా వచ్చే వరకు కూడా కాదు, మొన్న మా MBMC వచ్చినప్పుడు పీపుల్ లవ్డ్ ఇట్. అంటే నేను ఇప్పుడు రీసెంట్గా ఒక సెట్లో వర్క్ చేస్తుంటే అక్కడ కొరియోగ్రాఫర్ ఇస్ లైక్, రోనక్ ఐ లవ్డ్ యువర్ సాంగ్, మనం ఒక మంచి మాస్ సాంగ్ చేద్దాం అంటే ఒక పెద్ద కొరియోగ్రాఫర్ ఆ మాట అనడం ఇట్స్ అ బిగ్ థింగ్. హీ కుడ్ ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్ అనేది. సో ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద కొరియోగ్రాఫర్ యాజ్ వెల్. వెంకట్, హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నైస్, వెరీ నైస్. అంటే ఇప్పుడు హీరో హీరోయిన్స్ రొమాన్స్ ప్రతి సినిమాలో ఒక సినిమా వస్తుంది, అందులో లవ్ సబ్జెక్ట్ వస్తుంది అంటే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు వీళ్ళిద్దరు రొమాన్స్ ఎలా ఉండబోతుంది? మీ డైరెక్టర్ గారు ఎక్కడా కూడా మీ ఇద్దరిని దగ్గరకు రానివ్వలేదు. అంటే ఇన్వాల్వ్ చేస్తే దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లైక్. హీరో హీరోయిన్ ఉన్నారు కదా అని చెప్పి అవసరం లేకపోయినా ఇఫ్ దర్ ఇస్ ఎనీ సీన్స్ దట్ ఈస్ కొంచెం క్రింజే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి మాకు నిన్న UBA సర్టిఫికేట్, క్లీన్ సర్టిఫికేట్ రావడానికి రీజన్ దో దెర్ ఇస్ సో మచ్ వాయిలెన్స్ ఇన్ ఇట్. అట్లాంటి రావడానికి కారణం ఏంటంటే ఇట్ వాజ్ లుకింగ్ సో న్యాచురల్. రియల్ లైఫ్లో ఇట్ టుక్స్ లాడ్ ఆఫ్ టైమ్ ఫర్ గై అండ్ గర్ల్ టు గెట్ టుగెదర్. అండ్ మేబీ ఒక అర్బన్ సిటీస్లో, అర్బన్ ప్లేసెస్లో ఉంటుందేమో దట్ పార్టీ కల్చర్ అండ్ ఆల్, బట్ 80% ఆఫ్ ద క్రౌడ్ హూ లివ్స్ ఇన్ లోకల్ ఏరియాస్. ఇప్పుడు నన్ను అడిగితే ఐ కమ్ ఫ్రమ్ ప్లేస్ లైక్ ఓల్డ్ సిటీ ఆర్ రామంతపూర్. ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ టైమ్. అమ్మాయిని చూసి వెళ్ళి అప్రోచ్ అయ్యి మాట్లాడి అదంతా అవ్వడానికి ఒక పెద్ద పీరియడే పడుతుంది. సో దాన్ని వీ కెప్ట్ ఇట్ సో రియలిస్టిక్లీ ఇన్ ద మూవీ. అందుకనే ప్రాబ్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ. ఓకే, సో ఒక మంచి క్లీన్ అంటే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసే ఒక నీట్ ఫిలిం అంటున్నారు. సో అంటే హీరోయిన్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ చూసుకునేది గ్లామరస్ రోల్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కమర్షియల్ హీరో ఎలాగో కమర్షియల్ హీరోయిన్ అవుదామని అనుకుంటారు. మీరు ఈ సినిమా అంతా హాఫ్ శారీస్ అండ్ చుడీదార్స్ మొత్తం ఫుల్ హీరోయిన్ అంతా కప్పేశారు సార్, ఎందుకు? ఓకేనా, సౌత్ ఇండియన్ స్టైలా? సో మీరు ఈ ట్రెడిషనల్ రోల్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సో మా సౌత్ ఇండియన్ డ్రెస్సింగ్ కల్చర్ నచ్చిందా మీకు బాగా? విచ్ ఈస్ యర్ ఫేవరెట్? హాఫ్ సారీ. వెరీ నైస్, వెరీ నైస్. సో ఫైనల్గా మీ చలో ప్రేమిద్దాం ఫిలింని ఆడియన్స్ ఎందుకు థియేటర్స్కి వచ్చి చూడాలంటే మీరు ఒక దీంట్లో కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయండి. థ్రిల్లర్ అంటే ఫ్యామిలీ లవ్ స్టోరీలో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సినిమాకు నచ్చుతుందని ఒక నమ్మకం మాకు పూర్తిగా ఉండడంతోనే ఈ సినిమా చేస్తుంది. సో ఆడియన్స్కి మీ ఫిలిం గురించి మీరు ఏం చెప్పదలుచుకోండి? సో మా ఫిల్మ్ చలో ప్రేమిద్దాం ఈ November 19న రిలీజ్ అవుతుంది. మీ అందరూ మీ నియరెస్ట్ థియేటర్స్లో చూడండి విత్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ. రోనక్, లవ్ సబ్జెక్ట్లో ఏదో ఒక చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్, అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది అని అంటున్నారు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఎలాగో నాకు చెప్పరు. ఆడియన్స్కి థియేటర్స్కి రావాలంటే ఏదో కొంచెం ఇవ్వాలి కాబట్టి. చలో ప్రేమిద్దాం ఈ వీకెండ్ November 19కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, మీ ఫేవరెట్ లవ్డ్ వన్స్తో చూడాల్సిన సినిమా, అండ్ మెయిన్గా థియేటర్లో చూడాల్సిన సినిమా, ఒక థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. మీరు అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బీట్ సాంగ్స్, డాన్స్ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, రొమాన్స్ అండ్ కామెడీ, ఎవ్రీ ఎలిమెంట్ ఉన్న సినిమా. మీ అందరూ డెఫినెట్గా మీ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, నవంబర్ 19న చలో ప్రేమిద్దాం థియేటర్స్లోకి రాబోతుంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి, ఫ్యామిలీ అంతా కూడా కలిసి థియేటర్కి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి క్లీన్ ఫిలిం కాబట్టి తప్పకుండా మీ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి 19న సినిమా చూసి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.